ఎవరైనా చెప్తారా ఎక్కడ ఆగింది టాపిక్? టూ బై టూ మ్యాట్రిక్స్ ఇచ్చిన దీనికి అడ్జాయింట్ రాయాలంటే షార్ట్ కట్ చెప్పండి. వాట్ ఈస్ అడ్జాయింట్ ఆఫ్ ఏ? షార్ట్ కట్. ఏమైందమ్మా? వాట్ ఈస్ షార్ట్ కట్? మైనస్ నరసింహ చెప్పమ్మా. సార్ నేను ఎర్లీగా లెఫ్ట్ హ్యాండ్ సార్ 10 minutes. ఓకే, ఏదైనా 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చి ఆల్రెడీ మీకు చెప్పిన ఒక మ్యాట్రిక్స్కి అడ్జాయింట్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి? మైనర్ ఆఫ్ ఏ కనుక్కోవాలా? మైనర్ అనుకోవడం తెలుసా? నిన్న చెప్పిన ఆ క్లాస్లో చూడండి. మైనర్ కనుక్కోవాలి ఫస్ట్, ఆ తర్వాత కోఫ్యాక్టర్ కనుక్కోవాలి, ఆ తర్వాత కోఫ్యాక్టర్కి ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చేది అడ్జాయింట్ ఏ వస్తుంది. దీనికి ఇంత ప్రాసెస్ ఉంటుంది. లేదు సార్ అంత పెద్ద చేయడం కష్టం, టైం సరిపోదు అనుకుంటే షార్ట్ కట్ అమ్మా. 2x2 మ్యాట్రిక్స్కి ఏంటంటే ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ అనేది ఎక్స్చేంజ్ చేయాలి. 2ని 5 దగ్గర పెట్టాలి, 5ని 2 దగ్గర పెట్టాలి. అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్కి ఏవైతున్నాయో దానికి నెగిటివ్ అప్లై చేయాలి. ఇది అడ్జాయింట్ ఆఫ్ ఏ 2x2 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు. ఓకేనా? క్లియరా? Yes, sir. 3x3 ఉంది. వీటికి మైనర్స్ కనుక్కోండి అమ్మా. 3x3 షార్ట్ కట్ ఏంటంటే దీని మైనర్ కనుక్కోండి. దీని మైనర్ చెప్పండి. దీని మైనర్ కనుక్కోవడం ఎలా అంటే దీని రో ఈ కాలం రెండింటిని డిలీట్ చేసి మిగిలిన ఎలిమెంట్స్ యొక్క డెట్ కనుక్కోవాలి. -1 × -1 -1 AD - BC. ఏమొస్తుంది ఇక్కడ? -4. అండ్ దీన్ని కనుక్కో. -4 3 1 3 0 3 5 3 -1. ఇక్కడ ఎంత వస్తుంది? 3. ఎస్ సార్ 3. అండ్ ఇక్కడ 5 -1. ఇక్కడ -1 ఎందుకు వస్తుంది? సారీ. ఒకసారి ఈ మొత్తం కనుక్కోండి. వచ్చేసినాయి మీకు ఆల్రెడీ? చెప్పండి. -4 3 -1 3 0 3 5 3. నిన్న చెప్పారు సార్ ఇది. నిన్న చెప్పానా? ఓకే ఓకే. 3 ఇక్కడ 5 3 -1.
వీటికి మీరు ఏం రాయాలంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేయండి. ట్రాన్స్పోజ్ అంటే తెలుసు కదా, రోని కాలం చేయడం, కాలంని రో చేయడం. ఇది అడ్జాయింట్ ఏ అంతే. డైరెక్ట్ ఏ ఇచ్చిండు, దీనికి మైనర్ అనుకుంటారు, దానికి ట్రాన్స్పోజ్ చేస్తారు. ఎప్పుడు 3/3 ఉన్నాం, 2/2 ఉన్నప్పుడేమో జస్ట్ ఎక్స్చేంజ్ చేయడము, మిగతాకి మైనస్ పెట్టడం. ఓకేనా, క్లియరా? 2/2 అండ్ 3 డయాగోనల్స్ తీసుకోకుండా అవి మైనస్ చేస్తే అర్థం కాలేదు. నిన్న మీరు ఎట్లా చెప్పిల్లంటే సార్, మైనర్ ఆఫ్ ఏ కనుక్కోవాలి ఫస్ట్, కనుక్కున్న తర్వాత డయాగ్నోల్స్ కి అంటే మైనస్ ఉండదు, మిగతా 4 కి మైనస్ అప్లై చేయాలి అని చెప్పిల్లు. అది దేనికి, అది వేరే కాన్సెప్ట్ అమ్మా. అదే అడ్జాయింట్ ఆఫ్ ఏ. అడ్జాయింట్ కాదమ్మా, నువ్వు రాసుకోవడం కూడా కరెక్ట్ రాసుకోలేదు. అది స్క్యూ సిమెట్రీ అనుకుంటా. స్క్యూ సిమెట్రీ అమ్మా. స్క్యూ సిమెట్రీలో ఏం చెప్పినా, డయాగోనల్స్ 0 తీసుకోమన్న కంపల్సరీ. ఇక్కడ 2 రాసేదానికి ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్. ఇట్లా తీసుకోమన్నా స్క్యూ సిమెట్రీకు. లేదా సిమెట్రీ కావాలంటే ఈ డయాగోనల్ మీ ఇష్టం ఉండే రాసుకోండి, ఈ ఆపోజిట్ ఎలిమెంట్స్ మాత్రం ఈక్వల్ ఉండాలి. ఇట్లా చెప్పినా మీకు క్లియరా? క్లియరా అమ్మా? Yes, sir. ప్రాపర్టీస్ ఆఫ్ అడ్జాయింట్ రాసుకోండి. అడ్జాయింట్ మ్యాట్రిక్స్. adjoint of A transpose equal to adjoint of A full transpose. ఇది చూసుకోండి, ఇది కంపల్సరీ మీకు క్వశ్చన్స్లలో రిపీట్ అవుతుంది. అడ్జాయింట్ ఆఫ్ కేఏ, కేని బయటకు తీసుకురావాలి. ఎట్లా బయటకు తీసుకురావాలి? kn-1. n అనేది ఆర్డర్. అడ్జాయింట్ ఏ పవర్ mని అడ్జాయింట్ ఏ హోల్ పవర్ mగా రాసేయచ్చు. అడ్జాయింట్ ఏబి, నిన్న మనం ఏదో రాసినాం ట్రాన్స్పోజ్లు అనుకుంటా. అడ్జాయింట్ ఏ ఇంటూ బి ఉంటే దీని రివర్స్లో ఉండాలి, అడ్జాయింట్ బి ఇంటూ అడ్జాయింట్ ఏ. అదే ఒకవేళ మీకు అడ్జాయింట్ ఏ బిసి ఇచ్చిన, దీని ఆన్సర్ ఏమవుతుంది చెప్పాలి, రెస్పాండ్ కావాలి ఫాస్ట్గా. adjoint C into adjoint B into adjoint A. ఓకే, క్లియర్ రాసుకున్నారా మొత్తం? Yes, sir. సార్ ఒకసారి చూపిస్తాను.
ఒక క్వశ్చన్ ఇస్తా చేయండి అమ్మ. అర్జెంట్ పెయిన్ రాయమ్మ. देखते हुए कुछ गाइड कर रहा था, कुछ एनर्जी आ रही क्या खुश हो रहा है बराबर है ठीक दो तीन చేస్తున్నారా? ట్రై చేస్తున్నారా? Yes, sir. ఫాస్ట్. गाइड कर रहा था गाइड सर इधर क्या गुस्सा कंटिन्यू ताकत लगाऊंगा एक बार सांस दिया मैं का सांस है छोड़ा फिर ताकत नहीं लगता एक बार बस तो मैं वेट कर रहा था कब तक सांस छोड़ा हाँ क्या सामने वाला सांस छोड़ा अपन ताकत लगाओगे వచ్చిందమ్మా ఎవరికైనా చెప్పాలా? చెప్తున్నా చూడండి. एक बार सांस బి ఈక్వల్ టు 1 ఇచ్చిండు. సో पहली बार तुमकी ताकत लगाना है अपन रोक के रखो మనకి ఏం కావాలి? ఐ కావాలి, అర్జెంట్ ఏ కావాలి, అర్జెంట్ ఏ స్క్వేర్ కావాలి, అప్ టు అర్జెంట్ 10 అన్నీ యాడ్ చేస్తే బి వస్తుంది. సో మనం ఒకటి సమ్మేషన్ తీసుకోవచ్చా సార్ ఇక్కడ? తీసుకోవచ్చు, సమ్మేషన్ తీసుకోవచ్చు. అర్జెంట్ ఏ కనుక్కుందాం ఫస్ట్. ఇదేంది 2x2 మ్యాట్రిక్స్. అర్జెంట్ ఏ ఈజీ అయిపోతుంది మీకు. 2x2 మ్యాట్రిక్స్ ఉంటే ఏం చేయాలి? డయాగోనల్స్ ని ఎక్స్చేంజ్ చేయాలి, Diagonals exchange minus. మైనస్ అప్లై చేయాలి. 0కి మైనస్ పెట్టినా పెట్టకుండా ఒకటే కదా. ఇది అర్జెంట్ ఆఫ్ a⁴1. ఇప్పుడు అర్జెంట్ ఏ స్క్వేర్ అంటే దీనికి స్క్వేర్ చేయడమే కదా. చెప్పండి, స్క్వేర్ చేసి తొందరగా. ఆన్సర్ 1 minus 4, 0. 1 - 4 0 1. Yes, sir. అలాగే క్యూబ్ చెప్పండి. 1 minus 8, 0, 1, sir. Minus 6, sir. 1 - 6 0 0, 1. అట్లా మనం 10 దాకా వేయాలా? నేను మీకు ఒకటి చెప్పిన, ఇట్లాంటి టైప్ మీరు క్వశ్చన్స్ చేస్తూ ఉంటే చేయని అవసరం లేదు, అబ్జర్వ్ చేసుకోవాలి. ఇగో a⁴1 చేస్తే ఇది వచ్చింది, ఏ స్క్వేర్ చేస్తే ఇది వచ్చింది, ఏ క్యూబ్ చేస్తే ఇది వచ్చింది. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1 ఇగో ఇవైతే చేంజ్ అవుతలేవు. 1 0 1 1 0 1 1 0 1 ఇవైతే చేంజ్ అవుతలేవు. జస్ట్ ఏది చేంజ్ అవుతుంది? 2 - 4 - 6 అవైనా చేంజ్ సార్ అవుతుంది. 2 అని తీసుకోవట్లేదు సార్ ఆ టైంని.
చేంజ్ అవుతున్న టర్మ్ 2n తీసుకోవచ్చు కదా సార్. అంతే, కరెక్ట్. చేంజ్ అవుతున్న టర్మ్ని తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఎట్లా వస్తున్నాయి? 1 - 2 0 1 ఒకటి వచ్చింది, 1 - 4 0 1, అండ్ ఇక్కడ -6. ఆ తర్వాత ఏమొస్తుంది చెప్పండి? -8. -8. Yes. అట్లా మనకి ఎప్పటిదాకా యాడ్ చేయాలి? 10. అండ్ ఇంకోటి క్వశ్చన్లో ఏముంది? b = i ప్లస్ ఉంది చూడండి, i కూడా యాడ్ చేయాలి. సో i అంటే మనకు తెలుసు 1 0 0 1 ప్లస్ 1 - 2 0 1 ప్లస్ 1 - 4 0 1, సో ఆన్ అప్ టు ఇక్కడ లాస్ట్ చెప్పండి 1. ఇక్కడ ఏమొస్తుంది? -2n. మైనస్ -2. మైనస్ ఇదేంటి? i. Well, sir. ఇదేమో అడ్జాయింట్ a పవర్ 1, అడ్జాయింట్ a పవర్ స్క్వేర్. అంటే చూడండి, 1 ఉంటే 2 వచ్చింది, 2 ఉంటే 4 వచ్చింది, 3 ఉంటే 6 వస్తుంది, 10 ఉంటే 20 వస్తుంది, డబల్ వస్తుంది. ఇప్పుడు యాడ్ చేయండి. ఓవరాల్ మ్యాట్రిక్స్ చెప్పండి నాకు. ఇక్కడ అన్ని 1 1 1 అప్ టు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 10. అర్థం కాలేదా? 3 - 6 0 3. ఇప్పుడు మొత్తం అడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ కదా, 1 + 1 + 1 + 1 అట్లా అప్ టు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అన్ని యాడ్ చేసేయండి. ఇక్కడ ఎంత వస్తుంది నంబర్? 10. 10, sir. 10. అందరు ఇదే మిస్టేక్ చేస్తారు చూడండి. ఇది a పవర్ 1, a² a³ ఇవే 10 ఉన్నాయి ఆల్రెడీ మనకి. అండ్ ఇది కూడా ఒకటి యాడ్ అయింది, అంటే 11. Yes, sir. 0 వస్తుంది ఇక్కడ, ఇక్కడ 11 వస్తుంది. ఇక్కడ ఎన్ని వస్తాయి చెప్పండి? 0 -2 -4 -6 -8 ఇవన్నీ యాడ్ చేసి నెంబర్ చెప్పండి ఎంత వస్తుందో. -110. -110. ఇప్పుడు ఓవరాల్ నంబర్స్ యాడ్ చేస్తే ఏమొచ్చిందో చెప్పేసేయండి. సమ్ ఆఫ్ ద ఆల్ ఎలిమెంట్స్ ఇన్ బి కదా, బి అనేది ఇదేనా మనకి? బి వచ్చేసింది. సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇస్ ఆన్సర్. -88. అర్థమైందా క్వశ్చన్? అడ్జాయింట్ క్వశ్చన్. ఇప్పుడు ఇన్వర్స్ అమ్మా. ఇన్వర్స్ కూడా మీకు నిన్న చెప్పిన. ఇన్వర్స్ ఏంటి? 1/delta ఇంటూ అడ్జాయింట్ ఏనా? నిన్ననే చెప్పిన. మైనర్, కోఫాక్టర్, అడ్జాయింట్, ఇన్వర్స్ అన్నీ ఒకటే దగ్గర చెప్పిన. ఇన్వర్స్ అమ్మా. ఇన్వర్స్ ఒక్క ఇప్పుడు ఇది ఒక సంథింగ్ ఏ ఇచ్చినమ్మా. దీని యొక్క డెట్, ఏ యొక్క డెట్ 0 అయితే ఏ ఇన్వర్స్ యొక్క డెట్ కూడా 0 అవుతుంది. దీని యొక్క డెట్ 0 కాకపోతే
ఏ ఇన్వర్స్ యొక్క డెట్ కూడా 0 కాదు. సరే, ఇది ఎందుకు చెప్పిన డిఫరెన్స్ అంటే దీన్ని సింగులర్ అంటాము, దీన్ని నాన్ సింగులర్ అంటాము. ఇది గుర్తుపెట్టుకోండి అంతే. మ్యాట్రిక్స్ ఇన్వర్స్ ఏబి, ఏ ఇన్వర్స్ ఏ అనే ఏ ఇన్వర్స్ అండ్ బి ఇన్వర్స్ ఇస్తాడు. అది ఏ ఇంటూ బి చేసినా బి ఇంటూ ఏ చేసినా ఐ వస్తుంది మనకి. ఏ ఇన్వర్స్ ఫార్ములా రాసుకున్నారా? 1/a అర్జెంట్. ఇది ఇంపార్టెంట్ అమ్మా, క్వశ్చన్ రావచ్చు దీనిపైన. అర్జెంట్ ఇన్వర్స్ పక్కా క్వశ్చన్ అమ్మా, 100%. ఇలా ఏ క్వశ్చన్ వచ్చేది తెలియదు. ప్రాపర్టీస్ రాసుకోండి ఇన్వర్స్ పైన. మ్యాట్రిక్స్లో మొత్తం ప్రాపర్టీసే. ఈ ప్రాపర్టీస్ మీరు నేర్చుకున్నారంటే మ్యాట్రిక్స్ని ఆట ఆడుకుంటారు. క్లియరా? కంప్లీట్గా రాసేసుకున్నారా? సార్ ఒకసారి స్క్రీన్ డౌన్ చేయరా సార్, నెట్ కనెక్ట్ అయింది నాకు. ఓకే. ఓకే సార్, అయిపోయింది. సార్ ఒక్కసారి ఓకే. చెప్పండి అమ్మా, ఆన్సర్ చెప్పండి ఫాస్ట్గా. 2/2 మ్యాట్రిక్స్ వేసిన మీకు. 2/2 మ్యాట్రిక్స్ ఆల్రెడీ మీకు షార్ట్ కట్ తెలుసు. ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. ఫస్ట్ టైం చూడకుండా చేశాను ఇది. సెకండ్ టైం ఇక్కడ చూసి రాశాను. ఇక్కడ మళ్ళీ మళ్ళీ చూడకుండా రాశాను. ఇక్కడ థర్డ్ సెమ్ చూడకుండా రాశాను. థర్డ్ సెమ్ చూడకుండా రాసినావా? అన్ని చూడకుండా అయిపోయినా? ఫోర్త్ సెమ్ ఒకటి అవ్వాలి డౌట్ ఉంది. ఫోర్త్ సెమ్ ఏ డౌట్ ఉంది? ఇదేనా? అది అయిపోయింది. 1.5 అయిపోయింది.
సార్ 1/17 మైనస్ 5/17 3/17 2/17. ఏ ఇన్వర్స్ అంటే ఏంది మనకి 1/, లెట్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ కదా. అడ్జాయింట్ ఏకి షార్ట్ కట్ తెలుసు 2/2 ఉన్నప్పుడు మీకు. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు. ఏ ఇన్వర్స్ కనుక్కోవాలంటే 1/det ఇంటూ అడ్జాయింట్ ఏ కదా. మీకు అడ్జాయింట్ షార్ట్ కట్ తెలుసు 2/2 ఉన్నప్పుడు. అండ్ దీని డెట్ ఏమైంది, డెట్ అనేది 17 అయింది. అండ్ అడ్జాయింట్ ఏ షార్ట్ కట్ 2/2 ఉన్నప్పుడు డయాగోనల్ ఎక్స్చేంజ్. సార్ దీనికి ఒక ఫార్ములా ఉంటుంది సార్. చెప్పమ్మా. 1/AD మైనస్ BC ఇంటూ అంటే డైరెక్ట్ సార్ 1/AD మైనస్ BC అని ఇట్లా చేయవచ్చు. అదే చెప్పినా కదా మరి ఇప్పుడు నేను. ఇప్పుడు మీ ఏ ఏ ఏంది డెట్ ఏ అంటే ఏంది, ఏడి మైనస్ బీసీ. అడ్జాయింట్ ఏంది మీకు చెప్పిన షార్ట్ కట్ అదే కదా ఇప్పుడు నేను చెప్పేది కూడా. మీకు ఇక్కడ ఏడి మైనస్ బీసీ రాయకుండా డెట్ ఏ అని రాసిచ్చిన. డెట్ ఏ అంటే మీకు తెలుసు కదా ఏడి మైనస్ బీసీ అని. Yes. అదే ఇదే అది. నువ్వు కన్ఫ్యూజ్ అయినావమ్మా. Yes, sir. దీనికి అనుకోండి అమ్మా ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ అంటే మనకి ఇది ఫస్ట్ అడ్జాయింట్ ఏ అనుకోండి. అడ్జాయింట్ ఏ అంటే తెలుసు కదా. దీనికి మైనర్గా అనుకొని ట్రాన్స్పోజ్ చేసి అడ్జాయింట్ ఏ వస్తుంది. ఎవ్రీ టర్మ్ మైనర్, 1 యొక్క మైనర్ ఇది అవుతుంది. దీని యొక్క మైనర్ ఇది. అట్లా ఎవ్రీథింగ్ మైనర్ అనుకోవడం అందరికి తెలుసా చెప్పాలా. మానస మైనర్ అనుకోవడం తెలుసా. తెలుసు సార్, చేస్తున్నా. సార్ 1/-1 2 -9 -6 0 -2 -1 -7 3 2. ఓకే, ఇది మీరు ట్రై చేయండి. ఇది క్లియర్. ఇప్పుడు మొత్తం మనకి మ్యాట్రిసెస్ కంప్లీట్ అమ్మా. సార్ దాని ఆన్సర్ చెప్తాను. ఆన్సరా
చేయమ్మా, చెయ్యి, నువ్వు చెయ్యి. దానికి కొంచెం టైం పడుతుంది, టైం వేస్ట్ ఎందుకు, మీరు ఖాళీ ఉన్నప్పుడు చేసేయండి. మ్యాట్రిసెస్ అయిపోయిందమ్మా. నేను చేసిన సార్, బట్ కరెక్ట్ చేసినావా? చేసిన సార్. చెప్పమ్మా. అజయ్ అంటే చెప్పు, ఏమొచ్చింది? 2 - 9 - 6 0 - 2 - 1 - 7 3 2. ఇది అజయ్ అంట. ఎస్ సార్. అంటే మైనర్ అనుకొని ట్రాన్స్పోజ్ చేసినావా? ఎస్ సార్. మైనర్ కనుక్కున్న తర్వాత దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే అడ్జాయింట్ వస్తుంది. చూడు, ట్రాన్స్పోజ్ చేయనట్టుంది. ఇక్కడ వరకు మనకి మ్యాట్రిసెస్ అయిపోయినాయి అమ్మా. ఇన్వర్స్, అడ్జాయింట్, టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, ఆర్థోగనల్ కానీ, ఐడోంపోడెంట్ కానీ, ఇన్వాలెంటరీ కానీ కొన్ని చెప్పుకున్నాము. అండ్ ఇంకేం చెప్పుకున్నామమ్మా? ట్రాన్స్పోజ్, కొన్ని స్పెషల్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్సెస్, ఇన్ని టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి కంపల్సరీ. ఇక్కడ వరకు అన్ని టాపిక్స్ క్లియరా? నిన్న ఈరోజు 2 days క్లియరా? 3 క్వశ్చన్స్ చేస్తారు ఈ 2 days క్లియర్ ఉంటే. ఇప్పుడు డిటర్మినెంట్స్ సెంటర్ అవుతున్నాం మనం. డిటర్మినెంట్స్ అమ్మా, సేమ్ మ్యాట్రిసెసే, బట్ ఇది మొత్తం డిటర్మినెంట్స్. ఇప్పటిదాకా మనం ఎట్లా చేస్తుంటివి? మ్యాట్రిక్స్ అనేది ఇట్లా రిప్రజెంట్ చేస్తుంటివి. ఇప్పుడు డిటర్మినెంట్స్ కాబట్టి డెట్ ఓన్లీ ఇదే యూజ్ చేస్తాం. ఇప్పటిదాకా మ్యాట్రిక్స్ చేసినాము, ఇప్పుడు డెట్సే చేసాం ఓన్లీ. చూడండి రెండింటికి డిఫరెన్స్. కొంతమంది క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. క్వశ్చన్లో ఇది ఇస్తాడు, అది మ్యాట్రిక్స్ అనుకొని మ్యాట్రిక్స్ లాగా చేసేస్తారు, బట్ మ్యాట్రిక్స్ అది డిటర్మినెంట్, ఇది మ్యాట్రిక్స్. క్లియరా? ఎస్ సార్. ఇవన్నీ ఎందుకు మీకు ఈజీగా ఉండడానికి. సరే, నాకు తెలుసు కదా అంటే రాసుకోండి. మళ్ళీ క్వశ్చన్ ఇస్తే చేయలేకపోతున్నారు. ఎవ్రీథింగ్ రాసుకోండి. AD - BC 2/2 మ్యాట్రిక్స్ ఇస్తే 3/3 మ్యాట్రిక్స్ ఇస్తే చేస్తారా? A = ఇట్లా ఉందంటే దీన్ని డెట్ కనుక్కోమన్నట్టే కదా. డెట్ సింబలే ఉందా? కనుక్కోండి. డెట్ 3/3 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ కనుక్కోవచ్చా? చెప్పాలి. చాలా మంది మిస్టేక్ చేస్తారు ఇక్కడ. చెప్పండి ఫాస్ట్గా. ఇది ఎట్లా చేయాలంటే, ఫస్ట్ ఏదైనా ఒక రో, మీ ఇష్టం ఉన్న రో తీసుకోండి. నేను ఫస్ట్ రోనే తీసుకుంటాను, 3. ఈ రో, ఈ కాలం డిలీట్ చేసి దీని యొక్క డిటర్మినెంట్ అనుకుంటే 2 0 0 మైనస్ 0 × 3 0, ఓవరాల్ 0. ఇక్కడ పాజిటివ్. నెక్స్ట్ నెగిటివ్ తీసుకోవాలమ్మా, ఆల్టర్నేటివ్. తర్వాత 11 × 0
0 0 వస్తుందా? తర్వాత పాజిటివ్ తీసుకోవాలి. పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్. ఇక్కడ పాజిటివ్ తీసుకుంటాం కానీ ఇక్కడ నెగిటివ్ ఉంది. సో -1 ఇంటూ డిటర్మినెంట్ 15 -5. ఆన్సర్ ఈజ్ 0 -0 -5. +5. అర్థమైందా? డిటర్మినెంట్ 3/3 మ్యాట్రిక్స్ అనుకుంటారు కదా. Yes, sir. క్వశ్చన్ ఇస్తా చేయండి. ఫాస్ట్. అమ్మ దీన్ని ఒకటి అబ్జర్వ్ చేసుకోండి మీరు. దీని డిటర్మినెంట్ అనేది 0కి ఈక్వల్ ఉంది. మీకు వచ్చిన ఈక్వేషన్ని 0కి ఈక్వేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. చెప్పాలా చూడండి. మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పాను. సో నేను ఇది తీసుకుంటున్నాను. దీని యొక్క డెట్గా అనుకుంటున్నాను. 2α + 3 ఇంటూ 3/2 ఆల్ఫా ఇట్లా ప్లస్ 1/2 మైనస్ α/3 మైనస్ 1/2 వస్తుంది. మైనస్ 3α + 1 ఆల్ఫా ప్లస్ 1/3 మైనస్ ఆల్ఫా మైనస్ 3/2 అండ్ 0. నో నీడ్. ఇక్కడ ప్లస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా క్యాన్సిల్. ప్లస్ 1/2 మైనస్ 1/2 క్యాన్సిల్. 2α + 3 ఎల్సిఎం ది సేమ్ వస్తుంది మనకి. 7/6 ఆల్ఫా మైనస్ ఇక్కడ ఏమొస్తుంది ఎల్సిఎం -7/6 = 0. సాల్వ్ చేయండి. 2α² + 3α + 3α + 1 = 0.
Is it correct? ఎందుకంటే ఇగో ఇది కామన్ తీసేసినాను నేను. ఫైనల్ ఈక్వేషన్ ఇది వచ్చిందమ్మా. దీనికి ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చా? పాసిబుల్ కాదు. చూడండి ఫ్యాక్టరైజేషన్. సో మనకు తెలుసు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ √b² మైనస్ 4ac/2a. 2a మీన్స్ 4. ఫైనల్లీ ఇది వచ్చింది మనకి 6 ± √24/4. అంటే 2 వాల్యూస్ పాసిబుల్ ఉన్నాయి. ఏంటి? సారీ, ఇక్కడ -6 + √24/4 ఒకటి ప్లస్ 6 -6. అర్థమైందమ్మా? ఈజ్ ఇట్ క్లియర్ ఈ క్వశ్చన్? ఏం లేదు, డెట్గా అనుకుంటే వచ్చేస్తుంది మీకు. 24 28. 28 ఓకే 28. అమ్మా ప్రాపర్టీస్. ప్రాపర్టీ నంబర్ 1 అమ్మా. నోట్ చేసుకోవాలి. ఇందులో నుంచి క్వశ్చన్ ఉంటుంది. డిటర్మినెంట్ నుంచి 2 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రాపర్టీ నంబర్ 1. ఇదేంటి? ఏ. ఇదేంటి? ఏ ట్రాన్స్పోజ్ అయినా అంటే ఏదైనా ఒక డిటర్మినెంట్ యొక్క ట్రాన్స్పోజ్ చేసినా కానీ దీని యొక్క డెట్ ఈక్వల్ ఉంటుందని మీనింగ్. ప్రాపర్టీ నంబర్ 1 ఎవ్రీథింగ్ రాసుకోవాలమ్మా. ఈ క్వశ్చన్ ఉంటుంది దీనిపైన. ప్రాపర్టీ 2. సార్ C2 రెండుసార్లు రాశారు సార్. C1 దీని యొక్క డెట్ కాదండి, సారీ. ఏదైనా డిటర్మినెంట్లో రోస్ కానీ కాలమ్స్ కానీ ఎక్స్చేంజ్ చేసినట్టయితే చూసిరా, ఇది ఇక్కడికి ఎక్స్చేంజ్ చేసిన, ఇది ఇక్కడికి ఎక్స్చేంజ్ చేసిన. అబ్జర్వ్ చేసిరా? ఎక్స్చేంజ్ చేసినప్పుడు కంపల్సరీ సైన్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ ఎక్స్చేంజ్ మళ్ళీ మీరు నెక్స్ట్ ఇది ఇక్కడికి అండ్ ఇది ఇక్కడికి ఎక్స్చేంజ్ చేసారు అనుకో, మళ్ళీ ఇంకో సైన్ పెట్టాలి. పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్, మళ్ళీ పాజిటివ్ అవుతుంది. అట్లా ఎవ్రీ టైం సైన్ ఎక్స్చేంజ్ చేస్తూ ఉండాలి. డిటర్మినెంట్స్లో మర్చిపోవద్దు. రో అయినా కాలం అయినా ఎక్స్చేంజ్ చేసినప్పుడు సైన్ చేంజ్ చేస్తూ ఉండాలి.
అది ప్రాపర్టీ 2. ప్రాపర్టీ 3 ఏంటంటే డిటర్మినెంట్స్లో ఏదైనా 2 rows కానీ 2 columns కానీ ఈక్వల్ ఉంటే, ఇక్కడ చూడండి ఇక్కడ ఏవైనా ఈక్వల్ ఉన్నాయా? 2 rows కానీ 2 columns కానీ ఈక్వల్ ఉన్నాయి చూడండి. ఇక్కడ నేను 2 కామన్ తీస్తా. ఫస్ట్ రో నుంచి 2 కామన్ తీస్తే 1 2 3 వస్తుంది. సెకండ్ రో నుంచి 3 కామన్ ఇట్లా సంథింగ్ ఒక డిటర్మినెంట్లో 2 rows కానీ 2 columns కానీ ఈక్వల్ ఉంటే దాని డెట్ ఏమవుతుందమ్మా? ఆల్వేస్ 0. మీకు డైరెక్ట్ అడగచ్చు, పెద్ద క్వశ్చన్ ఇస్తారు ఇట్లా సైన్ కానీ కాస్ట్లలో సంథింగ్ ఇట్లా ఇచ్చింది. దీని డిటర్మినెంట్గా అనుకోమంటాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆగం కన్ఫ్యూజ్ అయ్యి పెద్ద సొల్యూషన్స్ చేసేస్తారు. కాసు సైను అవసరం లేదు, ఎందుకంటే ఇగో 2 rows ఈక్వల్ ఉన్నాయి. సైన్ కాస్ డైరెక్ట్ దీని డెట్ ఏమవుతుంది? 0 అయిపోతుంది. అట్లా షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? క్లియరా? అది థర్డ్ ప్రాపర్టీ అమ్మ. ఈ ప్రాపర్టీస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్ ప్రాపర్టీ మన మ్యాట్రిక్స్లో ఈ కేని మ్యాట్రిక్స్తో ఇంటూ చేయాలంటే ఏం చేస్తుంటివి? ఎవ్రీ ఎలిమెంట్తో ఇంటూ చేస్తుంటివి కదా. కానీ డిటర్మినెంట్స్లో అట్లా కాదు. ఎనీ 1 row ఆర్ ఎనీ 1 columnతో ఇంటూ చేయాలి. నేను ఫస్ట్ రోతో ఇంటూ చేస్తున్నా. మిగతావి యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. డిటర్మినెంట్లోనేమో ఎనీ 1 column ఆర్ 1 rowతో ఇంటూ చేస్తాము. మ్యాట్రిక్స్లో హోల్ ఎవ్రీ ఎలిమెంట్తో చేస్తాము. ఇది ఫోర్త్ ప్రాపర్టీ. సార్ ఒకసారి కింద ఫిఫ్త్ ప్రాపర్టీ అమ్మా. మ్యాట్రిక్స్ ఒక డిటర్మినెంట్ని 2 డిటర్మినెంట్స్లో డివైడ్ చేయాలంటే మళ్ళీ సేమ్ అమ్మా. ఎనీ 1 rowని డివైడ్ చేయాలి, లేదా ఎనీ 1 columnని డివైడ్ చేయాలి. మిగతా వీటిని సేమ్ ఉంచాలి. అంటే ఇక్కడ A1 B1 C1 పెట్టి XY పెట్టేసి మిగతావన్నీ సేమ్ పెట్టేసేయాలి. అర్థమైందా ప్రాపర్టీ? ఎప్పుడైనా డివైడింగ్ చేయాలనుకుంటే ఎనీ 1 row ఆర్ 1 column డివైడ్ చేయాలి. నేను ఫస్ట్ రో మాత్రమే డివైడ్ చేసినాను, మిగతావి యాజ్ ఇట్ ఈజ్. అండ్ ఇంకోటమ్మా,
కొన్నిసార్లు రో ఆపరేషన్స్, కాలం ఆపరేషన్స్ చేస్తాం మనం. అంటే ఇప్పుడు ఈ రోని చేంజ్ చేయాలనుకుంటున్నాను. రో వన్ని రో వన్కి రో టూ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. అంటే రో వన్ ఆపరేషన్ ఎట్లుండాలి, రో వన్ చేయాలనుకుంటున్నావు అంటే కంపల్సరీ ఆపరేషన్ ఆ రో వన్తో స్టార్ట్ చేయాలి. రో వన్ ప్లస్ రో టూ ఇట్లా. కొంతమంది ఇట్లా కూడా చేస్తారు. రో టూ చేయాలనుకుంటున్నారు అనుకో, రో టూ ప్లేస్లో నేను రో వన్ ప్లస్ రో త్రీ రాసుకోవచ్చు అంటే రాసుకోరాదు. టూతో చేస్తే టూతోనే స్టార్ట్ చేయాలి. అట్లా కాలం కూడా అంతే. C1 చేయాలనుకుంటే C1తోనే స్టార్ట్ చేయాలి. క్లియరా? కాలం రో ఆపరేషన్స్ ఏదైతే చేయాలనుకుంటున్నామో దాంతో స్టార్ట్ చేయాలి కంపల్సరీ సొల్యూషన్. f(x) ఈక్వేషన్ అనుకోండమ్మా. సార్ అదే f(x) ఈక్వల్ టు f(x) యొక్క మినిమంగా అనుకోండి, మ్యాక్సిమంగా అనుకోండి. రో కాలం ఎక్స్చేంజ్ చేసి ఆపరేషన్స్ చేసి f(x) ఈక్వేషన్ వస్తుంది ఒకటి. ఆ ఈక్వేషన్కి రెండు రూట్స్ వస్తాయి. మళ్ళీ మినిమం రూట్ ఉంటుంది, మ్యాక్సిమం రూట్ ఉంటుంది. అదే ఆన్సర్. ట్రై చేయండి మీరు. డిటర్మినెంట్స్ యొక్క ఫార్ములాస్ ఉన్నాయేమో కొన్ని, ఇవి రాసుకోండి. 100% ఈ డిటర్మినెంట్స్ ఇప్పటిదాకా చేసిన దాని నుంచి క్వశ్చన్ రాదు, పక్కా ఇక్కడ నుంచే క్వశ్చన్ వస్తుంది. ఒక క్వశ్చన్, 1 క్వశ్చన్ ఫ్రమ్ హియర్, ఈ ఫార్ములాస్ నుంచి.
రెండు ఈక్వల్ కాదమ్మా, ఇది వితౌట్ డిటర్మినెంట్, ఇది విత్ డిటర్మినెంట్. కంప్లీటా ఇది? ఇంకా ఉన్నాయి చెప్పేటివి ఫార్ములాస్. ఇది కంప్లీటా? స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. కంప్లీటెడా? అమూల్య సరేనా, జాగ్రత్త. అమ్మా కంప్లీటెడా? కంప్లీటెడ్ సార్. ఇంకా కొన్ని ఉన్నాయి, రాసుకోండి. అమ్మా ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ 12 ఫార్ములాస్ నేర్చుకోండి. రేపు దీనిపైన క్వశ్చన్స్ చేద్దాము. డిటర్మినెంట్ నుంచి క్వశ్చన్స్ అయిపోతాయి. నిన్న ఈరోజు మొత్తం మీరు కరెక్ట్గా కాన్సెప్ట్ క్లియర్గా నేర్చుకుంటే 4 to 5 క్వశ్చన్స్ అమ్మా, 5 క్వశ్చన్స్ రావచ్చు కంపల్సరీ. రేపు వీటిపైన క్వశ్చన్స్ చేద్దాము. ఈ 12 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ. లిమిట్స్ చేయకుండా